నమస్తే, నేను మీ జ్యోతి పవన్. వెల్కమ్ టు అక్షర శిల్పం మీడియా గ్రూప్. ప్రస్తుతం మనం పెందుర్తి కూడల వద్ద అయితే ఉన్నామండి. పెందుర్తి నియోజకవర్గంలో ఏ పార్టీల నుంచి ఎవరెవరు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు, మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, ప్రజల మనసులు దోచుకొని ప్రజా సమస్యలు తీర్చే నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్నే అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్తే, మీ పేరు? రమణ అండి. రమణ గారు ఏం చేస్తుంటారు? మాది ల్యాండ్రీ అండి, రజికలు. రమణ గారు చెప్పండి, ఇప్పటి ప్రభుత్వ పరిపాలన మీద మీరు సంతృప్తిగా ఉన్నారా? మాకు చాలా బాగుందండి. మాకు రజికలు కానీ ఎవరికైనా సరే, పేదవాళ్ళకి దేనికైనా సరే చాలా బాగుంది. బడా సీట్లు మాత్రం బాగోలేదు కాబట్టి ఇలా విమర్శలు చేస్తున్నారు. నేను పక్కకు చెప్తున్నాను, నాకు ఇంచుమించు మా పాప డిగ్రీ చదివినంత 3 సంవత్సరాలు డిగ్రీ జగనన్న దయ వల్ల డిగ్రీ చేసాం. పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. మాకు ఇస్త్రీపూట డబ్బులు అవనాయండి. ఏదైనా సరే మా రజికలు ఎవరికైనా సరే రజికలను లెవెల్ ఉన్న చేసేది జగనన్నండి. వాస్తవం అండి, అది మాకు బాగా జరిగిందండి. నాకు బాగా జరిగింది. నాకు ఆపరేషన్ ఏంటంటే 70,000 రూపాయలు ఎవరో ఇవ్వకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసి డైరెక్ట్ అప్పటికప్పుడు 5,000 మళ్ళీ ఇంటికి రాకముందు 5,000 కూడా మళ్ళీ ఇంటికి వచ్చి చాలా బాగా మమ్మల్ని మాత్రం నాకైతేనండి, నేను ఓన్గా చెప్తున్నాను, ఉన్నట్టే చెప్తున్నాను. అయితే విద్యా దీవెన కానీ లేదా ఆరోగ్యశ్రీ కానీ విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ పథకాలన్నీ కూడా మాకు అందాయి మేడం. మాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు కూడా మొన్న జగనన్న రిజిస్ట్రేషన్ చేసి కూడా మాకు పట్టాలు కూడా ఇస్తారు. ఇది మేము అదే నిజంగా జగనన్న ఎప్పుడు లేదు మాకు ఇలాగా. ఈ ప్రభుత్వం మాత్రం మాకు అన్నీ కూడా చాలా బాగా అందాయి మేడం. అయితే సంతృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వం? చాలా బాగా ఇదే ప్రభుత్వం మళ్ళీ కొనసాగాలని కోరుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. మరి మీ నియోజకవర్గంలో పైన జగనన్న వచ్చేస్తే ఓకే, మరి మన నియోజకవర్గానికి వచ్చేసరికి ఎమ్మెల్యేగా ఒకరిని ఎన్నుకుంటాం, వారికి ఏ సమస్య ఉన్నా వెళ్తాం, మన దగ్గరలో ఉన్నారా ఏంటి అని చెప్పి, మరి ఆ ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే ప్రజల సమస్యలు తీరుస్తారు అనుకుంటున్నారు? అది మేడము, మేము ఇది అందరూ మాకు కావాలి. మాకే జగను ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే అనేది మేమేమో చెప్పలేము. అదేంటంటే ఎవరు వచ్చినా మాకు మంచిదే, మేము అందరికడికి వెళ్తాం కాబట్టి మా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా పర్లేదు. ఎవరెవరు పోటీ చేస్తున్నారండి మీ నియోజకవర్గంలో? మాకు అదీప్ రాజు గారు, పంచకాల రమేష్ బాబు గారు, ఎవరు వచ్చినా పర్లేదండి. మరి అదీప్ రాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి గత 5 సంవత్సరాలు ఆయన పాలన చూసాం, ఎలా అనిపించింది? అవన్నీ చెప్పలేము మేడం. ఇంకా జరిగింది ఎవరు వచ్చినా సరే మేము అందరికాడికి వెళ్తాం. మాకు ఆయన బాగా చేశాడు. రైతులకు కోన్లేని కానీ ఏంటని మేము వెళ్ళాం, ఆయన కూడా బాగా సహకరించారు. ఎవరు వచ్చినా సరే మాకు ఇదివరకు పంచకాల రమేష్ బాబు గారు కూడా బాగా చేశారు ఇక్కడ. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా బాగా చేశారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సాయి గారు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను. సాయి గారు చెప్పండి, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో, పెందుర్తి నియోజకవర్గంలో ఎవరెవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? వైసీపీ తరపు నుంచి అన్నంరెడ్డి అదీపరాజు గారు అండి. నెక్స్ట్ జనసేన నుంచి రమేష్ బాబు గారు. సో ఎవరైతే గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా మంచి చేస్తే చాలండి, ఇంకేం అసలు లేదు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? స్థానికంగా ఉన్నవారు గెలుస్తారు అనుకుంటున్నాం. మరి అంటే అన్నంరెడ్డి అదీప్ రాజు గారు గెలుస్తారు అనుకుంటున్నారు. అంటే ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇదివరకు ఏవైనా మంచి పనులు చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నారు కదా అని చెప్పి ఓటేస్తున్నారా? అలాగని లేదు, స్థానికంగా తెలిసిన అతను ఆల్రెడీ చేస్తున్నారు. రోడ్లు అవ్వచ్చు ఏమన్నా ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి గెలుస్తారు అనుకుంటున్నాం. అన్నంరెడ్డి అదీప్ రాజు గారు గెలిస్తే ప్రజల్లో ఉండే వ్యక్తేనా అండి, కనిపించకుండా తిరిగే వ్యక్తి? ప్రజల్లో ఉండే వ్యక్తేనండి. ఏ కష్టం అన్నా కూడా ఏ చిన్నది వచ్చినా కనబడతారు, తిరుగుతారు, ప్రజల్లో కనబడతారు. సో మళ్ళీ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన వస్తే బాగుంటుందని నమ్ముతున్నారా? వస్తే బాగుంటుందని నమ్ముతున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అప్పల్ స్వామి గారు ఏం చేస్తుంటారు? ఆటో. అప్పల్ స్వామి గారు చెప్పండి, మీ నియోజకవర్గంలో ఎవరెవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? ఉంది. ఎవరు? పంచకాల రమేష్ బాబు, అదీప్ రాజు గారు నుంచి. ఎవరెవరు ఏ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు? పంచకాల రమేష్ బాబు జనసేన పార్టీ నుంచి, అదీప్ రాజు వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు అదీప్ రాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే ప్రజల్లో ఉంటారు, ప్రజా మనిషిగా చాలామంది అవుతూ ప్రజల సమస్యల్ని తీరుస్తారని నమ్ముతున్నారు మీరు? ఇప్పుడు వరకు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు గారికి, మేము ఇప్పుడు కూడా అదీప్ రాజు గారికి మేము చేస్తాం. మళ్ళీ ఆయనే గెలిపించుకుంటారు. రీజన్ ఏంటంటే మళ్ళీ ఆయనే గెలిపించుకోవడానికి గల రీజన్? జగన్ గారు చేసే పనుల వల్ల జగన్ గారికి మేము ఓటేస్తాం. ఇక్కడ అభిమానం ఉన్నా లేకపోయినా జగన్ అంటే మాకు అభిమానం, దానివల్ల ఓట్లేస్తాం. సో జగన్ గారి వల్ల అదీప్ రాజు గారిని గెలిపించుకుంటారు. అయితే ఇదే అదీప్ రాజు గారు గెలిచాక ప్రజల్లో ఉంటారు, ప్రజల కష్టాలు పట్టించుకుంటారనే నమ్మకం ఉందా? ఉంటారండి, ప్రజల్లోనే ఉంటారు. ఎమ్మెల్యే అందుబాటులో ఇక్కడే కదా, మా లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడే ఉంటారు. సంతోష్ కుమార్ చెప్పండి, గత ప్రభుత్వ పరిపాలన బాగుందా, ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన బాగుందా? పరిపాలన రాజధాని 3 రాజధానులు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
ఆయన చెప్పిన విధంగా ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తినేసింది. బట్ ఉన్న 3 ఇయర్స్లో ఆయన చేశారు. నేను చేశాను కాబట్టి నేను మంచి చేస్తే నాకు ఓటేయండి, లేదంటే లేదని చెప్పి ఆయన ఫేస్ టు ఫేస్ చెప్పారు జనాలు కూడా. నేను మంచి చేస్తే నేను ఇప్పటికీ ఎన్నిసార్లు బటన్ నొక్కాను, నాకు ఒక్కసారి నొక్కండి, ఇంకొక 5 ఇయర్స్ నాకు ఇవ్వండి, తర్వాత నేను ఏం చేస్తానో చూడండి అన్నారు. కాబట్టి గతంలో బాగోలేదనే కదా జగన్మోహన్ రెడ్డిని ఎంచుకున్నారు జనాలు. సో మళ్ళీ రెండోసారి అయితే నేను జగన్మోహన్ రెడ్డికి చేస్తానని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఈ ప్రస్తుత పాలన ఏదైతే ఉందో ఇదే మళ్ళీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొత్తగా సచివాలయ వ్యవస్థ వచ్చింది. ఇంతకుముందు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండేది. సో సచివాలయ వ్యవస్థ వచ్చింది, అందులో కొంతమంది ఎంప్లాయీస్ని చేశాడు, ఒకేసారి 1,25,000 ఉద్యోగాలు తీశాడు. సో వీటిలన్నిటి మీద కొంచెం ప్రభుత్వానికి వ్యయం అనేది పడుతుంది. సో మళ్ళీ ఇప్పుడు వేరే కొత్త ప్రభుత్వానికి మళ్ళీ మనం అవకాశం కల్పిస్తే వీటిలన్నిటికీ వ్యవస్థలు మొత్తం విచ్ఛిన్నం అయిపోతాయి. కాబట్టి ఇంకొకసారి చూస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? వరప్రసాద్. వరప్రసాద్ గారు చెప్పండి, గత ప్రభుత్వ పరిపాలన బాగుందా, ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన బాగుందా? మేమైతే ప్రస్తుత పరిపాలన బాగుంది అనుకుంటున్నామండి. ఈ ప్రస్తుత పరిపాలనలో మీకు ఏం నచ్చింది? సామాన్యులకు అందుబాటులో ఉందంతా. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని, ఇంతకుముందు నేను ఏదైనా డ్యూటీ సెలవు పెట్టి అన్నీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాకు ఫ్రీక్వెంట్గా మేము ఖాళీ ఉన్న టైంలోనే వాలంటీర్లు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఏ పనైనా చేసుకోగలుగుతున్నాం. అయితే ఈ పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ నుంచి అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు, అలాగే టీడీపీ జనసేన కూటమి నుంచి పంచకర్ల రమేష్ బాబు గారు పోటీ చేస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే ప్రజల్లో ఉంటారు, ప్రజల కష్టాలు పట్టించుకుంటారు అనుకుంటున్నారు మీరు? ప్రజలే అనుకుంటారండి. ప్రజలందరూ అందుబాటులో ఎవరుందని అనుకుంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎవరు అందుబాటులో ఉంటారని మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు వాలంటీర్ల ద్వారా, ఇప్పుడున్న వైసీపీ పాలన ద్వారా వైసీపీ వాళ్ళే అవుతుంది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఏ ఎమ్మెల్యే మా వెళ్ళకపోయినా డోర్ టు డోర్ వెళ్ళకపోయినా ఒప్పుకోవట్లేదు. అలాంటి ఎమ్మెల్యేలకు కూడా టికెట్ ఇవ్వట్లేదు. ప్రజల వద్ద పాలన లాగా ఉంది ఈ పాలన. అందరూ జనాలు అదే కోరుకుంటున్నారు అందరూ. అయితే పెందుర్తి నియోజకవర్గంలో అదీప్ రాజ్ గారు వస్తే బాగుంటుంది అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అదీప్ రాజ్ గారు వస్తారనే మరి జగన్ గారు టికెట్ ఇచ్చారు, లేకపోతే జగన్ గారు టికెట్ ఇవ్వరు. అది 100% అతను చూసే చేస్తున్నారు అని. ప్రజలు మేము వస్తారనుకుంటే అతను టికెట్ ఇస్తున్నారు, లేకపోతే ఎంత క్యాండిడేట్ అయినా సరే జగన్ గారు టికెట్లు ఇవ్వట్లేదు. అయితే ఆయనే అదీప్ రాజ్ గారు రావాలనే కోరుకుంటున్నారు. అదీప్ రాజు గారు రావాలని కూడా ఇక్కడ జగనే మెయిన్ అండి. అదీప్ రాజు గారు వీళ్ళు ఎవరో కాదు, జగనే మెయిన్ సింబల్. సరే, జగన్ గారి ఫోటో చూసి కింద ఎవరు పోటీ చేసినా ఓటేసేస్తారు, అంతేనా? 100%. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే, సత్యనారాయణమ్మ. సత్యనారాయణ గారు ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్నమ్మ. చెప్పండి, మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి గత ప్రభుత్వ పరిపాలన బాగుందా, ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన బాగుందా? ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ప్రజల సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడు గత ప్రభుత్వం చేయవలసింది చేశారమ్మ, బాగానే ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రజలు ఎవరు తీర్పిస్తే వాళ్ళు అవుతారు, ఇన్ని అవుతారు. అంటే ప్రస్తుతం ఈ జగనన్న ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు? పథకాలు ప్రజెంట్ బాగానే ఉన్నాయి కదా, మా ఇస్తారు, ఇంటికి అందిస్తున్నారు కదా, ప్రతిది కూడా లబ్ధి లేకుండా ఇంటికి అందిస్తున్నారు కదా. మీ ఏరియాకి పంచకర్ల రమేష్ బాబు గారు టీడీపీ జనసేన కూటమి నుంచి పోటీ చేస్తారు. వైసీపీ నుంచి అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు పోటీ చేస్తారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అమ్మ ఎవరి హృదయంలో ఏముంది మనకి ఎలా తెలుస్తుంది చెప్పగలను. నా ఒపీనియన్ అయితే వైసీపీ అని మేము అనుకుంటున్నాం. వైసీపీ అదీప్ రాజ్ గారు. సార్ నమస్తే. నమస్కారం. మీ పేరు? రాజా అండి. రాజా గారు, ఎన్నాళ్ళుగా మీరు ఈ విధంగా ఆటో నడుపుతున్నారండి? నేను ఒక 10 ఇయర్స్ అండి. 10 ఇయర్స్ నుండి ఆటో నడుపుతున్నాను. 10 ఇయర్స్ నుంచి. ఏం చదువుకున్నారు? నేను ఐటీ చేశాను. ఐటీ చేసి ఆటో నడుపుతున్నారు. రాజా గారు చెప్పండి, ఇప్పటి ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో మీరు సంతృప్తి చెందుతున్నారా? బాగుందండి. ఇప్పుడు ఏం నచ్చింది పాలన? అంటే అంతకుముందు అంటే ఏదైనా చేయించుకోవాలంటే అక్కడికి పరిగెట్టేవాళ్ళండి. ఇప్పుడు వాలంటీర్లు కానీ అన్నీ ఇంటికి వచ్చే చేస్తున్నారు. బాగుంది ఇప్పుడైతే. సో మరి ఆటోకి సంబంధించిన డబ్బులు కూడా ఏదో గవర్నమెంట్ వాళ్ళు వేస్తున్నారు అన్నారు, మీకు పడ్డాయండి? పడ్డాయండి. ఎన్నిసార్లు? 4 సార్లు పడ్డాయి. మరి ఇప్పుడు ఇదే ప్రభుత్వం కొనసాగాలి అనుకుంటున్నారా, లేదా మార్పు కోరుకుంటున్నారా? లేదు, జగన్ గారే. మరి మీ నియోజకవర్గంలో ఎవరెవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు? అదీప్ రాజ్ గారు చేస్తున్నారు, పంచకర్ల రమేష్ గారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు అదీప్ అన్న. ఎందుకు అంటే అదీప్ అన్న అంటే చాలా ఇష్టం మాకు. మమ్మల్ని బాగా చూసుకుంటాడు అన్నయ్య. ఏమన్నా 10 సాల్వ్ అయిపోతాయండి, అది చాలు. మరి పంచకర్ల రమేష్ బాబు గారు గెలుస్తారా, ఖచ్చితంగా అదీప్ గారే గెలుస్తారా? అదీప్ రాజ్ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. రీజన్ ఏంటి అదీప్ రాజ్ గారే మళ్ళీ గెలుస్తారు అనడానికి రీజన్? ప్రజల్లో అభిమానం. ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ అన్ని చాలా పనులు చేశారు, ప్రజల్లో అభిమానం. సో చాలా మంచి పనులు చేశారు, ప్రజల్లో అభిమానం, అందుకని అదీప్ రాజ్ గారు మళ్ళీ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.